Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. 1990s నుంచి చూసుకుంటే ఒక్కో డికేట్లో ఒక్కో టెక్నాలజీ అనేది ముందుంటూ ఉంది. ఇప్పుడు అయితే ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అని చెప్పొచ్చు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎటువంటి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, రైట్ నౌ మన డికేడ్ మన ఈ జనరేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఏ బూన్ అని చెప్పొచ్చు, ఒక వరణం అని చెప్పొచ్చు. అలాంటిది ఇది ఇంకా పెద్ద ఇండస్ట్రీగా మారే లోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎటువంటి స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తానో తెలుసుకోవచ్చా? షూర్ అండి, డెఫినెట్గా. ఎందుకు అంటే నేను ఇంకొక నా సజెషన్ చెప్తానండి. ఇక్కడ చాలామంది ట్రేడింగ్ చేస్తారు కదా, ఎఫ్ఎన్ఓ కానీ లేకపోతే డైరెక్ట్ ఈక్విటీలో కూడా ట్రేడింగ్ చేస్తారు కదా, స్టాక్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు కదా. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ పర్టికులర్ స్టాక్, ఏదైనా ఒక కంపెనీ స్టాక్ కానీ ఏదైనా ఒక లిస్టెడ్ కంపెనీ స్టాక్ కానీ తీసుకునే బదులు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఈ కంపెనీ స్టాక్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఉంటుంది కదా, ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఫ్యాక్ట్ షీట్ అనేది ఒకటి ఉంటుందండి. మీరు ఆ కంపెనీ ఆ ఫ్యాక్ట్ షీట్ని మీరు గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫ్యాక్ట్ షీట్ దొరుకుతుంది. సో ఆ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందో ఒకసారి చూడండి. సో అది ఏదైనా ఏ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయా, లేకపోతే జస్ట్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా సెక్టార్ ఓరియంటెడ్ లేకపోతే సోలార్కి రిలేటెడ్ అట్లా ఉందనుకో. అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే, మీరు అదొక్క కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయరు, దాంతోపాటు దానికి రిలేటెడ్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక 1 lakh తీసుకొని ఒక కంపెనీ స్టాక్స్ కొనడం కంటే 1 lakh తీసుకొని ఇట్లా మ్యూచువల్ ఫండ్ త్రూ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మీ రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఏఐ కానీ వేరే ఏ సెక్టార్ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ సైకిల్స్లో వెళ్తుంటాయి. అంటే ఇప్పుడు ఏ అనేది ఇప్పుడు బూమ్ అయింది, కానీ లాస్ట్ 5 years 10 yearsకి ముందు ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ట్రెండింగ్లో ఉండే, ఐటీ రిలేటెడ్వి ఉండే కదా. సో దానికి ఎక్స్టెన్షనే ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 5 years కింద వేరే ట్రెండ్ ఉంటుంది అనమాట. 5 years కింద హెల్త్ కేర్కి రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే అంతకన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే అంతకన్నా ముందు కన్జంప్షన్స్కి రిలేటెడ్ ఉండొచ్చు. సో ఇవన్నీ సైకిల్స్లో వెళ్తుంటాయి. మీరు ఏ సైకిల్లో ఏ స్టాక్ని కొంటున్నారో మనకి తెలియదు కాబట్టి, అంటే అంత రీసెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ కానీ అంత పేషెన్స్ మనకి ఉండదు కాబట్టి, మ్యూచువల్ ఫండ్ త్రూ తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ సైకిల్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్గా ఒక కంపెనీలో ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేయదు, వాళ్ళ ఓన్ రీసెర్చ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, మీరు డైరెక్ట్ స్టాక్ పికింగ్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్ త్రూ ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మీ రిస్క్ అనేది తగ్గిపోతుంది, ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ థింగ్, ఏ రిలేటెడ్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి కదా, ఆ కంపెనీస్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు అంటే, దీన్ని ఎట్లా టెక్నికల్ టర్మినాలజీలో మాట్లాడాలి అంటే, వీళ్ళు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అంటారు. ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఇట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసాయో అప్పుడు వాళ్ళకి చాలా స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు దే ఆర్ ప్రూవెన్ ఇన్ ద మార్కెట్ అని అనుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ అయితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటారు, వీళ్ళ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది. సో ఆపర్చునిటీ ట్యాప్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నమాట, కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో దెర్ ఆర్ 5 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనమాట, ఏ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి పరాగ్ పారిక్ అనమాట, పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది అంటే, మైక్రోసాఫ్ట్లో ఇన్వెస్ట్ చేసింది, ఆల్ఫాబెట్ అంటే మన గూగుల్ మెయిన్ కంపెనీ ఆల్ఫాబెట్లో ఇన్వెస్ట్ చేసింది, అమెజాన్లో ఇన్వెస్ట్ చేసింది, అండ్ మెటా ప్లాట్ఫామ్ మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలలో ఇన్వెస్ట్ చేసింది. పర్సెంటేజ్ అలొకేషన్ చూసుకుంటే 5% మైక్రోసాఫ్ట్లో ఇన్వెస్ట్ చేసింది, 5% ఆల్ఫాబెట్లో ఇన్వెస్ట్ చేసింది, అండ్ అమెజాన్లో 3% ఇన్వెస్ట్ చేసింది, అండ్ మెటాలో 3.5% ఇన్వెస్ట్ చేసింది. సో వీళ్ళు డొమెస్టిక్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ తీసుకున్నారు. సో ఆ కంపెనీస్ ఎంత మంచిగా గ్రో అవుతాయి, ఈ ఫండ్ కూడా అంత మంచి పర్ఫామ్ చేస్తుంది. సో డైరెక్ట్గా మీరు యాపిల్, ఫేస్బుక్ స్టాక్, మెటాకి రిలేటెడ్ స్టాక్స్ కొనడం కంటే ఇట్లా తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీ ఫండ్. యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది, ఏ రిలేటెడ్ స్టాక్స్ చూసుకుంటే టాటా ఏఎల్ఎస్ఐ ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ ఉంది, అండ్ ప్రెస్టీజ్ సిస్టమ్స్ ఉంది, అండ్ ఆల్ఫాబెట్ ఉంది అనమాట. అండ్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే టాటా ఏమో 5% ఉంది, మైక్రోసాఫ్ట్ ఏమో 1% ఉంది, అండ్ ప్రెస్టీజ్ వచ్చేసి 1.2 ఉంది, అండ్ ఆల్ఫాబెట్ వచ్చేసి 1% ఉంది. ఈ అలొకేషన్ తక్కువ ఉన్నా కూడా
ఇవి సెక్టార్ ఓరియంటెడ్ కాబట్టి, అంటే ఇది నెక్స్ట్ అప్కమింగ్ కాబట్టి ఈ అలొకేషన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది ఇయర్లీ ట్వైస్ కానీ ఇయర్లీ థ్రైస్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ రీబ్యాలెన్స్ చేస్తుంటారు. అప్పుడు ఈ పర్సంటేజెస్ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏ టైంలో ఎంటర్ అవుతున్నారు, ఏ టైంలో ఎగ్జిట్ అవుతున్నారు, వాళ్ళకి బాగా క్లారిటీ ఉంటుంది కాబట్టి యూ క్యాన్ గో విత్ దీస్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. థర్డ్ ఫండ్ వచ్చేసి కోటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది సెయింట్లో ఇన్వెస్ట్ చేసింది. చాలామందికి తెలుసో తెలియదు, సెయింట్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ బాష్ ఉంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉందన్నమాట. అలొకేషన్ వచ్చేసి 3% ఉంది. కోటాక్ స్మాల్ క్యాప్ ఏమో సెయింట్లో 3% ఉంది, పర్సేస్లో ఏమో 2.3 ఉంది, బాష్లో ఏమో 1% ఉంది, అండ్ హ్యాపీయెస్ట్లో ఏమో 0.14% ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మోతిలాల్ ఆస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. మోతిలాల్ ఆస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది అంటే కోఫోర్స్లో ఇన్వెస్ట్ చేసింది, కేపీఐటీ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసింది, అండ్ ఎంఫోసిస్లో ఇన్వెస్ట్ చేసింది. ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కాబట్టి మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ పికింగ్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ అనమాట, ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఇక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఆల్ఫాబెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ బ్యాలెన్స్ 50% వచ్చేసి మన ఇండియన్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీకు ఆపర్చునిటీ ఉంటుంది, రిస్క్ తగ్గిపోతుంది అనమాట. సో ఈ కంపెనీస్లలో ఈ ఇన్వెస్ట్ చేసేది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్ అనమాట. సో డెఫినెట్లీ ఈ ఫండ్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా రైట్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే సిచ్యువేషన్స్ బట్టి ఇండియన్ గవర్నమెంట్ ఎన్నిలో ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనే దాన్ని బట్టి, అండ్ అలాగే ఏ కంపెనీ గ్రో అవుతుంది అనే దాన్ని బట్టి ఎప్పటికప్పుడు అనలిటిక్స్ మారుతూనే ఉంటాయి. సో దానికి తగ్గట్లుగా ఎప్పుడు మీరు కూడా కొన్ని ఎపిసోడ్లో చెప్పున్నారు, ఎప్పుడు లాంగ్ టైంలో ఒకే ఫండ్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో ఇన్ దట్ కేస్ కంపల్సరీ మీరు రీసెర్చ్ అండ్ ఇది చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఫండ్స్ అలొకేషన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఒక రైట్ ఫండ్ అడ్వైజర్ అనేది మీకు అవసరం. సో దానికి సంబంధించి ఆల్రెడీ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు, అండ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా కూడా ఇది టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి ద్వారానే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీకు ఏదైతే బెటర్ అని చూస్ చేసుకుంటారో ఆప్షన్ ద్వారా మీరు సార్తో మాట్లాడే ఆప్షన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.